తాలింపు శనగలు కానీ నానబెడుతున్నానండి. ఒక 2 గుప్పుళ్ళు సోయాబీన్స్, 2 గుప్పుళ్ళు నల్ల శనగలు, ఒక 2 గుప్పుళ్ళు అయితే తెల్ల శనగలు వాటర్ వేసి నానబెట్టాలి. పొద్దున 10ంటికి నానబెట్టాను, సాయంత్రం 4ంటికల్లా నానిపోయాయి. 2-3 సార్లు బాగా కడగండి. శుభ్రంగా అవి మునిగేటట్టు, గింజలు మునిగేటట్టు నీళ్లు పోయండి. కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టండి. ఆయిల్ కానీ కుక్కర్ కానీ ఏం అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల్లో ఉడికిపోయాయండి. నీళ్ళన్నీ వాట్ చేశాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర వేసి వేయించానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కారం వేసుకున్నాను. మాడిపోకుండా ఉంటుంది. అంతేనండి, ఈజీగా తాలింపు శనగలు రెడీ అయిపోయాయి. పిల్లలకి ఎంతో మంచి అలవాటు చేయండి. శనగలు మంచిది. ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం, ఫైబర్ అన్నీ ఉంటాయి వీటిల్లో. ఆరోగ్యానికి, పెద్దలకి, చిన్నలకి అందరికి మంచిది. నిమ్మరసం కొద్దిగా, ఉల్లిపాయలు కట్ చేసి, కొత్తిమీర సన్నగా వేసి అన్నీ మిక్స్ చేయండి. పిల్లలు కొత్తిమీర తినకపోతే పక్కన పెట్టేసేయండి. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.